చైర్మన్ సార్, ముఖ్యమంత్రి గారి తరఫున ఈ మహిళా యూనివర్సిటీని వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా నామకరణం చేయాలని చెప్పేసి బిల్ ప్రవేశపెట్టడము, అమెండ్మెంట్ తీసుకురావడము, ప్రత్యేకంగా ఇది నా శాఖ పోయిన మా ప్రభుత్వం, నేను మంత్రిని, నీ బిల్లుని అమెండ్మెంట్ రూపంలో తీసుకొస్తున్న నామకరణానికి ఇది నా అదృష్టంగా భావిస్తాను నేను. ఎందుకంటే సాయుధ పోరాటం, ఆయన అల్యూమినియం ఉస్మానియా యూనివర్సిటీ, ఆ కాలంలో వాళ్ళ చరిత్ర, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ సిద్ధాంతాలు మా స్టూడెంట్ లైఫ్లో మాకు బాగా ఇన్స్పిరేషనల్, ధైర్యము, స్థైర్యము, ఓ ప్రశ్నించే తత్వము, ఇవన్నిటిని కూడా ఆ చరిత్ర, ఆ మహనీయులు, ఆ త్యాగధనులు, ఆ సిద్ధాంతపరులు, ఆ దార్శనికులు మాకు స్ఫూర్తినిచ్చారు. మా లాంటి వాళ్ళు చాలామందికి. తెలంగాణ సమాజానికి ఏదో ఒక జాల అభద్రత, అలజడి ఉన్న ఆనాడు సుమారు 80 సంవత్సరాల క్రితం, 70 సంవత్సరాల క్రితం తెలంగాణలో ఏర్పడి ఉన్న భూస్వామ్య వ్యవస్థ, భూమి హక్కుల పోరాటం, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు, ప్రత్యేకంగా హక్కుల గురించి ప్రశ్నించడం, పరిరక్షించుకోవడము, కాపాడడం, ఏ స్థాయికన్నా పోవడం, తెగింపు అనేది ఈ సమాజంలో సమూలంగా ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆలోచనని పెంచిన చరిత్ర ఆ పోరాటం. ఆ పోరాటంలో వీరనారి ఐలమ్మ గారి కూడా పెద్ద పాత్ర. అంటే 75 సంవత్సరాల కింద తెలంగాణ సమాజం ఏ రకంగా ఉండే, ఆనాడు మహిళల పరిస్థితి ఏ రకంగా ఉండే, ఆ ధైర్యం అంటే మామూలు ధైర్యం కాదు. ఈరోజు కంప్యూటర్ యుగంలో, సాఫ్ట్వేర్ యుగంలో ఇంకా అసమానతలు సమాజంలో 50% మహిళలు ఉన్న అన్ని రంగాలలో మనం ప్రతిసారి మాట్లాడుతుంటాము. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం, సాధికారత అంటాము, సమానత్వం అంటాము, చైతన్యం అంటాము, రాజకీయ హక్కులు అంటాము, 33% రిజర్వేషన్ అంటాము, గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ అంటాము. కానీ 75 సంవత్సరాల క్రితం ఆనాడు తెలంగాణ సమాజంలో దొరలకు, జమీందారులకు వ్యతిరేకంగా తిరగబడి ప్రశ్నించడం అంటే మామూలు విషయం కాదు. ఇది గౌరవ సభ్యులందరూ దీన్ని స్వాగతిస్తూ, ముఖ్యంగా మా మధు గారు స్వాగతిస్తూ, ఈ వర్గ పోరాటము కుల పోరాటం కాదని చెప్పి వారి యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేశారు అధ్యక్ష. అదే రకంగా మన ప్రాంతము, మన నాయకులు అంటే సమాజంలో ఎప్పుడైనా, అంటే నా అనుభవం ఐ వాంట్ జస్ట్ షేర్ విత్ ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్, సమాజంలో ఐకానిక్ ఫిగర్స్ అవసరం, మనకు స్ఫూర్తిదాతలు అవసరం. మన పిల్లలకు, సమాజ నిర్మాణానికి చరిత్రతోటి కనెక్ట్ అయ్యి ఐకానిక్ ఫిగర్స్ ఉంటే మనకు దార్శనికులు అవసరం. ఆ రకంగా మనం పివి నరసింహారావు గారిని గౌరవించుకున్నాం, జయశంకర్ గారిని గౌరవించుకున్నాం. అదే రకంగా ఇంకా మహనీయులు ఎంతోమందిని మనము గౌరవించుకున్నాము. కాళోజీ గారిని గౌరవించుకున్నాం మనము. అంటే వీళ్ళ పేరుతో వాళ్ళ కాంట్రిబ్యూషన్ రకం ఉంది అనేది మనకి ఎప్పుడు ఒక స్ఫూర్తి అది మనకు. అదే రకంగా మా నర్సిరెడ్డి గారు మాట్లాడారు సార్. వారు కూడా యోధులందరినీ గుర్తు చేశారు. మా మేడం మన వాణి గారు మాట్లాడుతూ కూడా ఆనాడు పద్మావతి విశ్వవిద్యాలయం ఉండే,
ఈనాడు మన ప్రాంతంలో ఒక విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీ దానికి నామకరణం చేసిన స్వాగతం పలుకుతున్నారు. జీవన్ రెడ్డి గారు అదే మాట అన్నారు అధ్యక్ష. రాయమత్ ఎఫ్ఎండి గారు, తర్వాత ఇందులో మా కోదండరాయ్ గారు మాట్లాడుతూ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి కూడా ఒక ప్రస్తావన చేశారు. సిబ్బంది కూడా లేదని వర్తిస్తున్నట్టు చేశారు సార్. మీరందరూ దీన్ని స్వాగతిస్తున్నారు అధ్యక్ష. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఫ్యూ మోర్ సెంటెన్సెస్. వ్యవస్థ అనేది పర్మనెంటు, మనం పర్మనెంట్ కాదు. ఈ వ్యవస్థను ఎట్లా పరిరక్షించుకోవాలి, ఏ రకంగా బలోపేతం చేయాలి, రాజకీయాలు సిద్ధాంతం లేకపోతే ఇట్స్ డైరెక్షన్లెస్. ఎవ్రీ పాలిటీషియన్, ఎవ్రీ పబ్లిక్ ఫిగర్, ఎవ్రీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ షుడ్ సమ్వేర్ బీ కనెక్టెడ్ టు అన్ ఐడియాలజీ. మనకు ఒక్కటే అర్థం కావాలి, మన కాంట్రిబ్యూషన్ ఏముంది సమాజానికి, మన పూర్వీకులు ఏ రకంగా మనకు స్ఫూర్తినిచ్చిర్రు, మన కాంట్రిబ్యూషన్ ఏంది. ఈ వ్యవస్థ అనేది పర్మనెంటు, అందులో మనం భాగము, కానీ వ్యవస్థకు మించి మనం ఉండకూడదు. అది మంచి ఆలోచన కాదనేది ఒకటి మనకు కలగాలి. మన దేశానికి మన తెలుగు బిడ్డనిచ్చిన ప్రధానిగా పివి నరసింహారావు అని, అండ్ వీళ్ళందరూ కూడా మనకు, మన పిల్లలకు, రాబోయే తరానికి ప్రత్యేకంగా మహిళా సాధికారతని కానీ ఈరోజు మనం ఇంతకుముందు ప్రస్తావిస్తుండే అమ్మాయిల చదువు. ఐ బిలీవ్ ఇన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఒక అమ్మాయి చదువుకుంటే సంసారాన్ని తీర్చిదిద్దుతుంది. ఒక చెల్లెగా, ఒక తల్లిగా, ఒక భార్యగా. షీ మోర్ డిసిప్లిన్, మోర్ కమిటెడ్. దీంతో సమాజంలో ఒక ఎడ్యుకేషన్ తోటే సంపూర్ణత రాదు. కల్చరల్ మార్పు, విద్య, సంస్కారము, బాధ్యత, ఇది అన్నీ అందించేది మన సమాజానికి మహిళలు. అందులో తెలంగాణ లాంటి ప్రాంతము, ఈరోజు రాష్ట్రము ఒక గొప్ప చరిత్ర. ఆ చరిత్రలో ఈ వీరనారి ఐలమ్మ తల్లి ఇది మామూలు అంశం కాదు. సో అగైన్ ఐ రిపీట్, ఐఎమ్ లక్కీ, ఐఎమ్ ఫార్చునేట్ దట్ ఐ బ్రాట్ దిస్ బిల్. ముఖ్యమంత్రి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు, ఈ నామకరణానికి, ఈ అమెండ్మెంట్కు నాకు అవకాశం ఇచ్చి మేము ముందు ఈ బిల్లు పెట్టాము. సో హోప్ఫుల్లీ విల్ ఆల్ యాక్సెప్ట్ ఇట్. థ్యాంక్ యూ సార్. Discussion is over. The question is that Telangana University's Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2, class 1